హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం నిజంగానే అదిరిపోయే ట్విస్టులతో సాగింది. మధు వేసిన మాస్టర్ ప్లాన్ను సింధు తన తెలివితేటలతో తిప్పికొట్టిన తీరు హైలైట్. ఈరోజు ఎపిసోడ్లో జరిగిన ముఖ్యమైన అంశాలు: దమయంతి మనవుడైతే తాతగారిలా మాట్లాడి అందరినీ సంతోషపెడతాడు. ఇది చూసి భాగ్యం, సింధు, దాము ఎంతో మురిసిపోతారు. ఈ మధ్యకాలంలో వీరు ఎంత సంతోషంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు అని భాగ్యం అనడం, దానికి సింధు స్పందిస్తూ, అవును భాగ్యం, రిషి మావయ్యను దించేశాడు, పిల్లలు అత్తయ్యకు ఓదార్పు కావాలి అంటూ మాట్లాడడం ఫ్యామిలీ ఎమోషన్స్ను పండించింది. మరోవైపు మధు ఒక పొలిటీషియన్ను వెంటబెట్టుకుని మారుతీరావు ఇంటికి వస్తుంది. ఎలాగైనా దమయంతి ఇంట్లో ఉన్న డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న డబ్బును ఎలాగైనా కొట్టేయాలి అంటుంటే మారుతీరావు, ఏం డబ్బు, అసలు దమయంతి ఎవరు? మధు, దమయంతి యష్ వాళ్ళ అమ్మ. అసలు యష్ ఎవరు? మావయ్య, ఇంకా ఆపుతావా? అప్పుడు పొలిటీషియన్ జోక్యం చేసుకొని, మధు డబ్బు ఇంట్లోనే ఉందని తెలిసింది, ఎక్కడుందో కూడా తెలిసింది, ఇక ఆలస్యం ఎందుకు, ఈ రాత్రికే డబ్బు మాయం చేసే, అవసరమైతే నేను కూడా వస్తాను అని ఆఫర్ ఇస్తూ ఉంటాడు. దానికి మధు నవ్వుతూ, మీరు కూర్చుంటే లేవలేరు, మీ అవసరం లేదులే, నేనే చూసుకుంటాను అనడంతో మారుతీరావు, ఆల్ ది బెస్ట్ అమ్మా మధు అని దీవిస్తూ ఉంటాడు. మధు కూడా థ్యాంక్స్ చెప్తుంది. డబ్బు కొట్టేయడానికి మధు పక్కా స్కెచ్తో ఇంట్లోకి అడుగు పెడుతుంది. కానీ అక్కడ ఉన్నది సింధు కదా. మధు కదలికలను మొదటి నుంచి గమనిస్తున్న సింధు తన తెలివితేటలతో మధు వేసిన ప్లాన్ను రివర్స్ చేస్తుంది. మధు డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించే లోపే సింధు ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆమెను బుక్ చేస్తుంది. ఈ ట్విస్ట్తో మధు ప్లాన్ తలకిందులవ్వడమే కాకుండా ఇంట్లో వాళ్ళ ముందు దొరికిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బు దొంగిలించడానికి ప్రయత్నించిన మధును సింధు ఇంట్లో అందరి ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. దాంతో అత్తయ్య దమయంతి తీవ్ర ఆగ్రహంతో మధుపై చేయి చేసుకుంటుంది. ఏం చేద్దాం అనుకున్నావు? జనం డబ్బంతా తీసుకుని పారిపోవాలని చూస్తావా? ఆ చంద్ర పరువు తీయాలనుకున్నావా? ఇంతలో మధు భర్త తేజ అక్కడికి వచ్చి ఆమె చేయి పట్టుకొని, నువ్వు నా భార్యవి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడు బయటికి అని లాక్కెళ్తుంటే దమయంతి, ఆగు తేజ, ఈ విషయం చంద్రకు తెలిస్తే చాలా బాధపడతాడు, ఆయన పరువు ఏమైపోయినా పర్లేదనే కదా ఇదంతా చేసావు, చంద్ర వచ్చాక ఏం చేయాలో ఆయన నిర్ణయానికే వదిలేస్తున్నా, జాగ్రత్తగా ఉండు, ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యశ్, భాగ్యం కూడా మధును తీవ్రంగా నిందిస్తారు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా మారుతావని ఈ ఇల్లు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, కానీ వాటన్నింటినీ పోగొట్టుకున్నావు అని యశ్ అనగా, కోడలుగా నీ కడుపున ఒక కాయ కాస్తే బాగుపడతావేమో అని మేము చూస్తుంటే ఇంకా ఇలాంటి పనులు చేస్తున్నావు, సిగ్గుండాలి అని భాగ్యం తిడుతుంది. చివరిగా సింధు, ఇకనైనా జాగ్రత్తగా ఈ ఇంటి పెద్ద కోడలుగా మెలగడం నేర్చుకో అని చెప్పి ఆ రూమ్ లాక్ చేసి అందరూ వెళ్ళిపోతారు. రూమ్లో ఒంటరిగా ఉన్న మధు, నేను డబ్బు తీస్తున్నట్టు వీళ్ళకి ఎలా తెలిసింది? నాకు పొలిటీషియన్ గారికి, మారుతీరావు మావయ్యకే కదా ఈ విషయం తెలుసు అని అయోమయంలో పడుతుంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే సింధు నేరుగా మారుతీరావు దగ్గరికి వెళ్తుంది. మారుతీరావుని కలిసి థ్యాంక్స్ చెప్తుంది. మారుతీరావు, ఏమైంది సింధు, ఆ మధు డబ్బు కొట్టేయడానికి వచ్చిందా? అవును మావయ్య, మీరే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మా పరువు పోయేది, చాలా థ్యాంక్స్ మావయ్య. మారుతీరావు, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా, ఆ రోజు ఆటో వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు సహాయం చేశావు, ఇప్పుడు నేను విన్న విషయం నీకు చెప్పాను అంతే, నువ్వు ఇప్పుడు ఉన్నట్టు గతంలో కూడా ఉంటే బాగుండేది మావయ్య. అంటే నేను అప్పుడు మంచిగా లేనా సింధు? అప్పుడు మీరు ఫైనాన్స్ చేసేవారు, వడ్డీ కోసం అందరినీ ఇబ్బంది పెట్టేవారు. తర్వాత మారుతీరావు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వచ్చి మాట్లాడుకున్నా ఆ సమాచారాన్ని వెంటనే చెప్తానని సింధుకు మాట ఇస్తాడు. ఎవరికైనా అనుమానం వస్తే ప్రాబ్లం అవుతుందని సింధు అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇంట్లో దమయంతి అలియాస్ అత్తయ్య అసలు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తుండగా మధు వచ్చి ఆమె కాళ్ళ మీద పడి కన్నీళ్ళు పెట్టుకుంటూ నటిస్తుంది. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, తేజ కూడా నన్ను నానా మాటలు అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే నేరుగా మావయ్యకే ఫోన్ చేసి చెప్పేశాను అంటుంది. ఏంటి, చంద్రకు ఫోన్ చేసావా? అవును అత్తయ్య, ఇక్కడ జరిగిందంతా చెప్పేశాను, ఆయన మనిద్దరిని వెంటనే ఢిల్లీకి రమ్మన్నారు, ఇదిగోండి ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకున్నాను. అదేంటి, చంద్ర నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు,
అవును అత్తయ్య, దాము అయితే ఇంత జరుగుతుంటే చెప్పలేదేంటి అన్నారు. యష్కి కూడా ఫోన్ చేసి చెప్తాను అన్నారు. ఈ పాటికే చెప్పే ఉంటారు అత్తయ్య. మధు మాటలు నమ్మిన దమయంతికి కూడా చంద్రను చూడాలనిపించి సరేనని ఫ్రెష్ అయ్యి వస్తాను అని రెడీ అవుతుంది. పిల్లలకి చెప్పి ఇద్దరు బయలుదేరతారు. మరోవైపు యష్, సింధు సైటు నుంచి కారులో వస్తూ మాట్లాడుకుంటారు. ఎలాగైనా త్వరగా భూమి పూజకు ముహూర్తం పెట్టి ఎవరి పత్రాలు వాళ్లకు ఇవ్వాలి యష్. ఇప్పటికే 2 సార్లు ముహూర్తం పెట్టాం అని సింధు అంటుంది. దానికి యష్ స్పందిస్తూ అవును సింధు, ఈసారి అమ్మ చేతుల మీదుగానే ఆ పత్రాలను ఇప్పించాలి అని అనుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. మధు నిజంగానే చంద్రకు ఫోన్ చేసిందా, లేక దమయంతిని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి మధు ఆడుతున్న కొత్త నాటకమా అనేది కామెంట్లో అయితే పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి ఎపిసోడ్ ప్రోమోలో భాగ్యం, సింధు, యష్లు ఇంటికి రావడం, పిల్లలు నానమ్మ పెద్దమ్మతో కలిసి ఢిల్లీ వెళ్ళడం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరో వీడియోలో చూద్దాం.